ఇంట్లో నలుగురు పిల్లలుంటే చిందర వందర చేస్తారు. పొద్దుకు 10 మాటలు ఉడిచినా చెత్తనే ఉంటది ఇల్లు. అసొంటిది 100 మంది చదివే కాడ ఇక ఎట్లుండాలే? కాయిదాలే కాదుల్లో రాలిపడే షెట్లాకులు, గాలికి కొట్టుకొచ్చే చెదారం మస్తుగా జమైతది. ఏ రోజుకి ఆ రోజు క్లీనింగ్ చేస్తేనే కదా పిల్లలు మంచిగా బడికి పోతారు, చదువుకుంటారు. మొన్నటిదాకా ఎట్లుందో చూసే ఉంటారు. ఇక ఇప్పటి సంది ఇక సర్కారీ స్కూళ్ళల్లో ఊడ్సుడు తూడ్సుడు తిప్పలు తప్పినట్టే. బల్లె చదివే పోరలం బట్టి క్లీనింగ్ కు పైసలు విడుదల చేసింది సర్కారు. 30 మంది పిల్లలుంటే నెలకు 3000, 100 మంది ఉంటే 6000, 250 మంది ఉంటే 8000, 500 మంది ఉంటే 12000, 750 మంది ఉంటే 15000, అంతకంటే ఎక్కువ ఉంటే 20000. గవర్నమెంట్ బళ్ళల్లో సవలతులు చేసే పని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు ఇచ్చిండ్రు కదా, ఈ పైసలు వాళ్ళకే పోతాయి అన్నట్టు. మహిళా సంఘాల అక్కలే నడుపుతారు. వాళ్ళే స్వీపర్లం పెట్టి ఊడుస్తానికి, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తానికి కావాల్సినవి కొనియాలి, వాళ్లకు జీతాలు ఇవ్వాలి. డబ్బులు అకౌంట్లలో జమ చేసిండు నిన్ననే. దీనివల్ల అన్ని పాఠశాలలో కూడా క్లీనింగ్ పర్సన్స్ రావడం అనేటువంటి జరుగుతున్నది. మొన్నటిదాకా ఎట్లుండే మరి, పాత సర్కారులు ఊడ్చటోళ్ళని తీసేసి గ్రామ పంచాయతీలకు పనప్ప చెప్తే మీదికెళ్లి పైసలు రాక బళ్ళల్లో ఏడి చెత్త అన్ని ఆడాడ పోరలే సాఫ్ చేసేది. సూళ్ళేక సార్లు మేడాలే నెలకింతేసుకొని ఉడిపించేది. ఇక టాయిలెట్లు లేకో తిప్పలా, ఉన్నా నీట్ గా లేక ఇంకో తిప్పలా. గట్ల కావద్దనే బళ్ళు తేటగా పెట్టే కార్యం ముంగటేసుకున్నారన్నట్టు. ఇంకా చేయాల్సిన సవలతులు ఏమున్నాయో అరుచుకొని సర్కారు బళ్ళని చక్కగా చేస్తారా అంటే, ప్రైవేటు పడొద్దు, గవర్నమెంట్ పడే ముద్దు అంటారు పక్కా.